విశాఖలో జీవీఎంసీ అధికారులు మరోసారి అక్రమ కట్టడాల కూల్చివేతపై దృష్టి సారించారు. భీమిలిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను కూల్చేస్తున్నారు. సిఆర్జీ నిబంధనల విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారంటూ హైకోర్టు ఆదేశాలతో మరోసారి కూల్చివేతలను జీవీఎంసీ చేపట్టింది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె చేపట్టిన నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చేస్తున్నారు. సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి సముద్ర తీరంలో హోటల్ నిర్మాణానికి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అక్రమ నిర్మాణాల అంశంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో కేసేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం నిర్మాణాలను కూల్చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు కూల్చివేతలపై విజయసాయిరెడ్డి స్పందించారు. రాజకీయ కక్షలతో ప్రహరీ గోడను కూల్చడం పిల్ల చేష్టని ట్వీట్ చేశారు. కరకట్టపై ఉన్న నివాసాన్ని కూల్చమని గతంలో చాలాసార్లు కోరామని, కానీ టీడీపీ నేతలు మాత్రం స్పందించలేదని ఎక్స్ వేదికగా సాయిరెడ్డి ట్వీట్ చేశారు. విశాఖలో అక్రమ కట్టడాల కూల్చివేతపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలను తుంగలో తొక్కి విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి చేపట్టినటువంటి నిర్మాణాలకు నిదర్శనం చూస్తున్నారు కదా. ఇక్కడ నేను చేపెట్టి చూపిస్తున్నాను. నేను 5 అడుగుల 6 అంగుళాలు, నాకు మించి దాదాపుగా మరొక 3 అడుగుల గోడ, అంటే బయటకు కనిపిస్తున్నటువంటి ఈ గోడకు సంబంధించి అంటే సముద్రం ఒడ్డున సముద్ర అలలు తాకేటటువంటి ఈ మొత్తానికి కూడా దాదాపుగా 8.5 నుంచి 9 అడుగుల వరకు భూమి నుంచి వీళ్ళైతే ఈ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు. అంటే పైకి కనిపిస్తున్నటువంటి గోడ ఇంతుంటే కిందకి అంటే నేను నిలబడినటువంటి ప్లేస్ నుంచి ఇంకా భూమి లోపలికి దాదాపుగా 8 నుంచి 10 అడుగుల వరకు లోపలికి గోడ నిర్మాణం చేపట్టడంతో పాటుగా మరొక 15 అడుగులకు పైనే వీళ్ళు భీముల నిర్మాణం అయితే చేపట్టి ప్రహరీ గోడ మొత్తాన్ని నిర్మాణం అయితే చూపించారు. చూస్తున్నాం కదా, దాదాపుగా 9 అడుగులకు పైనే ఉంది. అంటే ఇక్కడ దీన్ని చూస్తే అటు సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వ హయాంలో ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు హోటల్ నిర్మాణం చేపట్టడానికి ఈ నిర్మాణాలు అయితే చేపట్టారని జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ కోర్టును ఆశ్రయించిన తర్వాత కోర్టు అటు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, తర్వాత వాదోపవాదాలు జరిగిన తర్వాత కూడా దీన్ని కూల్చివేయాలని ప్రస్తుతం అయితే ఆ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ అధికారుల అలసత్వం ఏ స్థాయిలో ఉంది అంటే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారుల ఆ వాసన అనేది ఇంకా పోలేదని చెప్పడానికి నిదర్శనం. హైకోర్టుకి కూల్చివేతలు చేపట్టాము, కూల్చివేసామని చెప్పినటువంటిది కేవలం ఈ ప్రహరీ గోడలో కనిపిస్తుంది కదా, ప్రహరీ గోడ ఫుల్గా ఉన్నటువంటిది కట్ చేసినటువంటిది కేవలం 1 అడుగు మాత్రమే ఇక్కడ నిర్మాణాలను కూల్చివేత చేపట్టి అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఈ సిఆర్జెడ్ నిబంధనలకు అక్రమంగా నిర్మాణం చేపట్టినటువంటి నేహారెడ్డికి సంబంధించినటువంటి సైట్లో ప్రహరీ గోడల్ని కూల్చివేశామని చెప్పి ఒక నివేదికనైతే అధికారులు జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అటు కోర్టుకి అయితే సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తర్వాత కూడా కోర్టుకి ఇక్కడ ఉన్నటువంటి నివేదికను ఇచ్చిన తర్వాత పీతల మూర్తి యాదవ్ మరొకసారి ఇక్కడ కూల్చివేత జరిగినటువంటి తీరుని ఆధారాలతో సహా కోర్టుకైతే సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది తూతూ మంత్రంగా తాత్కాలికంగా పైన వీటిని తొలగింపు చేసి కోర్టుకైతే నివేదిక ఇచ్చారని మనం చూస్తున్నాం కదా. సముద్రానికి సంబంధించినటువంటి అలలు ఎంత పై వరకు వస్తున్నాయో మనమైతే చూడొచ్చు. అంటే ఈ స్థాయి వరకు అలలు వస్తున్నటువంటి ఇక్కడ వరకు అంటే రాత్రి సమయంలో సముద్ర ఆటుపోట్లు ఉన్నటువంటి సమయంలో ఇవన్నీ దాటుకుని ప్రహరీ గోడ వరకు కూడా ఈ వాటర్ వస్తూ ఉంటుంది. అయినా అధికారులకి కళ్ళకి కనిపించట్లేదు. గత ప్రభుత్వ హయాంలో అధికార యంత్రాంగం మొత్తం అంతా కూడా ప్రభుత్వము చెప్పినటువంటిది ఉన్నతాధికారులు చెప్పినటువంటి మాటల్ని వాళ్ళ ఆదేశాలని తూచా తప్పకుండా పాటించారు. కాబట్టి వీళ్ళైతే ఇక్కడ అక్రమ నిర్మాణం సిఆర్జెడ్ నిబంధనలకు ఉల్లంఘించి చేపడుతున్న అధికారుల కళ్ళకి మాత్రం కనిపించలేదు. కానీ ప్రభుత్వం మారింది. అక్రమ నిర్మాణాలు ముఖ్యంగా విశాఖలో కబ్జాలకు గురైనటువంటి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు వ్యక్తుల భూములు కానీ వాటిని పరిరక్షణ చేస్తామని ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వం కూల్చివేతలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా మొత్తం కూల్చివేసే దిశగా అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మనకు కనిపిస్తున్నటువంటి ప్లేస్ చూస్తే ఇక్కడ కూడా సముద్రానికి ఆనుకుని ఉన్నటువంటి చిన్న ఈ మొత్తం గోడనంతా కూడా అడుగు మేర తాత్కాలికంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం వాటిని కూల్చివేసామని పేరుకు కూల్చివేసి వాటి మీద ఇసుక మట్టి కప్పేసి వీళ్ళ చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ అది హైకోర్టు జీవీఎంసీ అధికారులకి మొట్టికాయలు వేయడం పూర్తి స్థాయిలో అంటే
భూమి లోపల ఉన్నటువంటి పునాదులతో సహా పెకలించి దీన్ని పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కోర్టుకు డైరెక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కనిపిస్తున్నటువంటి ప్రొక్లేను భూమి లెవెల్లో ఉన్నటువంటి కింద వరకు కూడా వీటికి సంబంధించి ప్రస్తుతం పనులైతే కూల్చివేత పనులైతే కొనసాగుతున్నాయి. నేను మరొకటి చూపిస్తాను. అంటే ఇక్కడ నుంచి కనిపిస్తున్నటువంటి ఈ ప్లేస్ మొత్తం ప్రహరీ గోడ నిర్మాణంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పాత నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి సంబంధించినటువంటి ప్లేస్. ఇక్కడే ఒక భారీ స్టార్ హోటల్, అంటే నేను నిలబడిన ప్లేస్ నుంచి దాదాపుగా అక్కడ ప్రొక్లేనర్తో పనులు జరుగుతున్నటువంటి ప్లేస్ వరకు ఇంచుమించుగా 200 అడుగులు ఉంటుంది. అదేవిధంగా ఈ గోడకి అంటే సముద్రానికి సిఆర్జెడ్ నిబంధనలను తొంగలతో నిర్మాణాలు చేపట్టినటువంటి 2 గోడలకు అటు సముద్రం అలలు తాకుతున్నటువంటి ఈ గోడకు, అదేవిధంగా మనమైతే చూడొచ్చు సముద్రం అలలు తాకుతున్నటువంటి ఈ గోడ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ప్రస్తుతం జీవీఎంసీ అధికారులు నిలబడినటువంటి ఆ ప్లేస్ ప్రస్తుతం కెమెరా పర్సన్ మురళి చూపిస్తున్నటువంటిది. జీవీఎంసీ అధికారులు ప్రస్తుతం అయితే అక్కడ నిలబడి ఉన్నారు. ఆ నిలబడి ఉన్నటువంటి ప్లేస్కి మొత్తం కూడా 50 నుంచి 60 అడుగులు ఉంటుంది. ఈ 2 వైపులా సముద్రపు వాటర్ రాకుండా కోతకు గురవకుండా ముందు వెనక ప్రహరీ గోడలు అయితే నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వర్క్ సైట్ కూడా మనం ఒకసారి చూస్తే ఇదంతా ఆ రోడ్డు నుంచి వెళ్తున్నటువంటి భీమిలి రోడ్డు, అది భీమిలి విశాఖపట్నం ప్రధాన రోడ్డు. ఆ రోడ్డు నుంచి ఈ కబ్జాకు గురి చేసి సిఆర్జెడ్ నిబంధనలను తొగలతోకి ఇక్కడ వరకు వీళ్ళైతే చేపట్టినటువంటి మొత్తము ఈ నిర్మాణానికి సంబంధించి అంటే ఈ ఓవరాల్ ప్లేస్లో ఒక స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టి ఆ స్టార్ హోటల్కి సంబంధించినటువంటి పనులు చేపట్టాలని ఒక నిర్ణయానికి వచ్చి పనులు అయితే ప్రారంభించారు. కానీ కోర్టు అయితే సిఆర్జెడ్ నిబంధనలు, ఎందుకంటే ఖచ్చితంగా సముద్ర తీరాల పరిరక్షణ అనేది చేపట్టాలి, దీనికి సంబంధించి ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినా వాటిని ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని ఒక పక్క ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ కబ్జాలకు సంబంధించినటువంటి సైట్ని ఇక్కడ ఇదైతే వర్క్ సైటు విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి సంబంధించినటువంటి వర్క్ సైట్ మనము ఇక్కడ కూడా చూడొచ్చు. అంటే పనులు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ ఇతరులు కానీ ఏ విధమైనటువంటి జోక్యం ఉండదు. మనం ఖచ్చితంగా మనం అనుకున్నది ఏదైనా చేయొచ్చు, ఆడిందే ఆట అనే విధంగా విజయసాయిరెడ్డి ఆయన కూతురు నేహారెడ్డి వీళ్ళందరూ కూడా ముందస్తు ప్రణాళికలతో వర్క్ సైట్లో వర్క్ని చేస్తూనే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రహారీ చుట్టూ కూడా ఎక్కడ ఎవరు బయటకు రాకుండా ఉండేలాగా భారీగా పెద్ద పెద్ద గేట్లకు సంబంధించిన వాటిని రెడీ చేసి పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈలోపు ఈ కేసుకి సంబంధించి వ్యవహారం మొత్తం అంతా కూడా కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడైతే పనులు నిలుపుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను ఒకసారి మళ్ళీ దీన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ప్రస్తుతం జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కోర్టు నుంచి 2వ ఆదేశాలు వచ్చి ఈ నెల 25వ తేదీన ఈ కోర్టులో వాయిదా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కూల్చివేతలు అనేది పూర్తి స్థాయిలో చేపట్టిన తర్వాత నివేదికను కోర్టుకి సమర్పించాల్సినటువంటి నేపథ్యంలో అధికారులు ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అధికార యంత్రాంగం ఇక్కడ ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా నమోదు చేసి కోర్టుకైతే సబ్మిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అంటే అటు సముద్రపు అలలు వస్తున్నటువంటి వైపు నుంచి మరోపక్క దానికి వెనక వైపు కూడా 2 వైపుల నుంచి ఈ భారీ గోడ నిర్మాణం చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ గోడకు సంబంధించి ఇది 2వ వైపు, అంటే ఇది వెనక వైపు చేపట్టినటువంటి గోడ నిర్మాణం. ఈ గోడ నిర్మాణాన్ని ఆ ముందు ఉన్నటువంటి గోడని వెనక ఉన్నటువంటి గోడని రెండింటిని కూడా కూల్చివేసి ఆ నివేదిక ఇవ్వాలని 2వ కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ఇప్పుడు మనం పీతల మూర్తి యాదవ్తో మాట్లాడడం అయితే జరిగింది. పీతల మూర్తి యాదవ్ కూడా అంటే మొదటిసారి కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆ జీవీఎంసీ అధికారులు తాత్కాలికంగా వాళ్ళు కూల్చివేశామని పేరు చెప్పి ప్రొక్లైన్లు తీసుకొచ్చి పైన ఒక అరడుగు మేర ఈ గోడలను కూల్చివేసి నివేదిక అయితే కోర్టుకి ఇచ్చారు, కూల్చివేతలు పూర్తయ్యాయని. సో మళ్ళీ నేను ఆధారాలు సమర్పించిన తర్వాత కూడా ఆ కోర్టు ఇప్పుడు పూర్తి స్థాయి అంటే మా భూమి లోపల ఉన్నటువంటి పునాదులతో సహా పెకలించి ఆ నివేదిక ఇవ్వాలని కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతము జీవీఎంసీ అధికారులు అయితే చేస్తున్నారు. ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఈ పనులు చేస్తారా లేదా తాత్కాలికంగా చేస్తారా అనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి దీన్ని అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి 25వ తేదీలోపు కోర్టుకి నివేదిక ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో మరొకసారి పీతలమూర్తి యాదవ్ కూడా ఇక్కడ జరిగినటువంటి డిమాలిష్ పనులు ఏవైతే ఉన్నాయో కూల్చివేతలు ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక మేము కూడా అంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలతో మళ్ళీ 25వ తేదీన కోర్టుకి వెళ్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను చూపించినటువంటి స్టార్టింగ్లో చూపించినటువంటి ఆ ఖాళీ ప్లేస్ నుంచి కనిపిస్తున్న ఈ సముద్ర కెరటాల వరకు ఈ మొత్తం టోటల్ ల్యాండ్ అంతా కూడా విజయసాయిరెడ్డి కూతురు
నేహారెడ్డి వాళ్ళు అంటే కొంతమేర అటు ఈ భూములకు సంబంధించిన భూ యజమానుల దగ్గర అయితే కొనుగోలు చేశాం, మిగిలినటువంటిది ఈ సముద్ర తీరాన్ని ఉన్నటువంటి దాన్ని కలిపి కబ్జా చేసి ప్రస్తుతం అయితే వీళ్ళు నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. పూర్తి స్థాయిలో సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి ఆ సిఆర్జెడ్ నిబంధనలను తుంగలో తొక్కి వీళ్ళైతే ఈ నిర్మాణాలను చేపట్టారని హైకోర్టు కూడా దీన్ని పరిశీలించిన తర్వాత ప్రస్తుతం అయితే ఈ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సముద్ర తీరంలో ఉన్నటువంటి కెరటాలను కూడా మనం చూస్తే ప్రతిరోజు ఇంచుమించుగా మేము నిలబడి అంటే ప్రస్తుతం నేనున్నటువంటి ప్లేస్లో నిలబడినటువంటి ప్లేస్ వరకు కూడా అక్కడ నుంచి సముద్ర కెరటాలు ఒక్కొక్కసారి ఆటుపోట్లు ఉన్నటువంటి సమయంలో ఇంతవరకు కూడా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే రెండు వైపులా కూడా ఎట్లాంటి సముద్ర ఆటుపోట్ల సమయంలో సముద్ర నీరు అలల తాకిడి ఈ నిర్మాణాలు చేపడితే లోపలికి రాకుండా ఉండేలాగా ఈ ప్రహరీ గోడ నిర్మాణం అయితే చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చుట్టూ ఉన్నటువంటి మొత్తం ల్యాండ్లో ఒక స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టడానికి ఈ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసి విజయసాయిరెడ్డి ఆయన కూతురు నేహారెడ్డి అయితే నిర్మాణాలు అయితే చేపట్టారు. ప్రస్తుతం ఇవి అక్రమ నిర్మాణాలు సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టినటువంటి నిర్మాణాలని ఆ కోర్టు నమ్మినటువంటి నేపథ్యంలో పూర్తిస్థాయి ఆధారాలు సమర్పించినటువంటి నేపథ్యంలో వీటన్నింటినీ కూడా ప్రస్తుతం తొలగించడానికి అధికారులు రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడే అంటే ఆ జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఈసారి కోర్టు నుంచి ఏ విధమైనటువంటి చివాట్లు తినకుండా ఉండేలాగా దగ్గరుండి పూర్తి స్థాయిలో వీటిని పెక్కలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భూమి లోపాల నుండి ఉన్నటువంటి మొత్తం భీములతో సహా అన్నింటినీ బయటికి వీళ్ళైతే తీస్తున్నారు. మొత్తం అంతా కూడా కూల్చివేత అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 25వ తేదీ కంటే ఈరోజు 21 మరొక 4 రోజుల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో 25వ తేదీలోపు ఈ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలను పూర్తి స్థాయిలో వీళ్ళు కూల్చివేయడం, ఆ నివేదికను ఆధారాలతో సహా ఫొటోస్తో సహా వీళ్ళు కోర్టుకు సమర్పించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ కోర్టుకు ఇవ్వడం కోసం ఇక్కడ జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఎక్కడికక్కడ కూల్చివేతలు జరుగుతున్నటువంటి తీరుని ఆధారాలతో సహా వీళ్ళందరూ కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కూల్చివేతల అనంతరం కోర్టుకైతే ఆధారాలతో సహా ఈ కూల్చివేసినట్లుగా జీవీఎంసీ అధికారులు అయితే కోర్టుకి సమర్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత కూడా ఇవి తాత్కాలికమైనటువంటి కూల్చివేతలా లేదా పూర్తి స్థాయిలో కూల్చివేశారనేది చూసిన తర్వాత మేము అప్పీల్కి వెళ్తాము. ఖచ్చితంగా అది ఈ కేసుకి సంబంధించి దీని మీద మేము ముందుకెళ్తామని పీతలమూర్తి యాదవ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కూటమి ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైనటువంటి ఇబ్బందికర వాతావరణం లేదు కాబట్టి అక్రమంగా చేపట్టినటువంటి విజయసాయిరెడ్డి ఆయన కూతురు నేహారెడ్డి చేపట్టినటువంటి ఈ నిర్మాణాలకు సంబంధించి హైకోర్టు డైరెక్షన్లో ప్రస్తుతం అయితే కూల్చివేతలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ కూల్చివేతలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు విజయసాయిరెడ్డి ఆయన కూతురు నేహారెడ్డి ఏ విధంగా ఆలోచన చేసి ముందుకెళ్తారు, ఈ కూల్చివేతల్ని పూర్తి స్థాయిలో జీవీఎంసీ అధికారులు చేపడతారా లేకపోతే తాత్కాలికంగా చేపట్టి నివేదికలు ఇస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఈ నిర్మాణాలను కూల్చివేసి అటు ఆ కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్కి అనుగుణంగా కూల్చివేతలు జరిగితే తప్ప దీన్ని వదిలే ప్రసక్తి లేదని పీతలమూర్తి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ కూల్చివేతలు ఏ స్థాయి వరకు జరుగుతాయనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ, భీమిలి.